గైస్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! సో, దానికి నేనిప్పుడు ఒక డిస్క్లైమర్ యాడ్ చేస్తాను. మీరు లాస్ట్ దాకా వీడియో చూస్తే ఒక బ్యూటిఫుల్ వ్యూ చూస్తారనమాట. సో, లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము 1 డేలో కవర్ చేసిన వాడపల్లి, ర్యాలీ అండ్ అంతర్వేది ట్రిప్. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా వాడపల్లి. సో, మేము కూడా చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకోని పోస్ట్‌పోన్ చేసి ఫైనల్‌గా వెళ్ళిపోయాము. మాకు వాడపల్లి నియర్లీ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ముందు డే మేమేమనుకున్నామంటే 5 కల్లా లేచి స్టార్ట్ అయిపోవాలి అని. సో, అనుకున్నవన్నీ జరగవు కదా! మేమంతా లేచి స్టార్ట్ అయ్యేసరికి నెక్స్ట్ డే 6:30 అలా అయిపోయిందనమాట. ఒక 1 అవర్ అయ్యాక నెమ్మదిగా ఒక్కొక్కళ్ళకి ఆకలి స్టార్ట్ అయ్యేసరికి అక్కడే హైవే మీద ఒక ఫుడ్ ట్రక్ కనిపిస్తే ఆగి మేము అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసామనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నా కానీ వేరే వాళ్ళది కూడా తినాలి కదా! సో, మా మమ్మీ వచ్చేసి టుట్టు పాపీకి తినిపిస్తుంటే, టుట్టు పాపీ వచ్చేసి మా తేజకి షేర్ చేస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్ కదా! ఇంకా ఫైనల్‌గా ఒక టీ కూడా తాగేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసాము. అలా వెళ్తుండగా మధ్యలో ఈ గోదావరి నది నన్ను కూడా చూసి వెళ్ళండి అని పిలవటంతో ఒక స్టాప్ వేసాము. మనం స్టాప్ వేసేది ఎందుకు చెప్పండి? పిక్స్ ఇంకా వీడియోస్ తీసుకుందామని. ఫస్ట్ అయితే మేము ఆ పనిని కంప్లీట్ చేసుకున్నాము. ఇంతకీ ఈ బ్రిడ్జ్‌కి ఒక పేరు కూడా ఉంది. అదేంటంటే సిద్ధాంతం బ్రిడ్జ్. మీరెప్పుడైనా ఈ బ్రిడ్జ్ చూసారా? చూస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈసారి ఏం కనిపించినా స్టాప్ వేయొద్దు అని ఫిక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినామన్నమాట మేము. నిజంగానే వాడపల్లి దాకా నాన్ స్టాప్‌గా వెళ్ళామంటారా? చూసేయండి మరి. ఇక్కడ చూసారా మా అక్క ఎన్ని వీడియోస్‌లో కనిపించినా ఇంకా సిగ్గుపడుతూనే ఉంది. ఇలా మార్నింగ్స్ లేచి స్టార్ట్ అవ్వాల్సినప్పుడు వి చూస్ టు రెడీ ఇన్ కార్. రెడీ అంటే పెద్ద హడావిడి ఏమి ఉండదనుకోండి. జస్ట్ బేసిక్ స్కిన్ కేర్, కొంచెం ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ అంతే అనమాట. మర్చిపోయాను, లిప్స్టిక్ కూడా ఉంటుందిలేండి. ఇన్నిసార్లు రెడీ అయ్యి మేము కార్లో కూడా కంఫర్టబుల్గా రెడీ అయిపోతున్నాం. అలా ఉంటుంది మరి మా డెడికేషన్. ఇప్పుడే ఎక్కడ ఆగము అని చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ దగ్గర ఎందుకు ఆగామనుకుంటున్నారా? ఆగండి. అసలు మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా! అలా మధ్యలో వాడికి బోర్ కొట్టినప్పుడల్లా ఇలా వాడికి నచ్చినవి లంచం ఇవ్వాలి. అంటే వాడి పేరు చెప్పుకొని మేము కూడా వేసేస్తాం అనుకోండి, అది వేరే విషయము. జర్నీ చేసి మాకు బోర్ కొడుతుంది కానీ మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే రావటం లేదు. ఇంకా ఫైనల్గా ఒక 4 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత మేము వచ్చేసాము వాడపల్లికి. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. చూద్దాం దర్శనం ఎలా జరుగుతుందో అని. మేము వెళ్ళింది అయితే థర్స్డే, అందుకే అంత ఖాళీగా ఉంది టెంపుల్. మాతో పాటు మీరు కూడా గుడి చూసేసి మీకు ఇష్టమైన కోరికలు ఉంటే ఆ దేవుడికి చెప్పేయండి మరి. గుడి అయితే చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నట్టున్నారు. అంత రష్గా లేదని చెప్పాను కదా, అందుకే మేము ఫ్రీగా ఒక 2-3 టైమ్స్ దర్శనం చేసేసుకున్నాము. ఒకవేళ మేము సాటర్డే వెళ్ళి ఉంటే 1 టైం దర్శనానికి కూడా కష్టమైపోతుండొచ్చేమో. ఇక్కడైతే 7 శనివారాల వ్రతం చాలా ఫేమస్ కదా. అంటే 7 వీక్స్ వెళ్ళి స్వామిని దర్శించుకుంటే వారి కోరికలు తీరుతాయని చాలా నమ్ముతారు. అందుకే ఇక్కడ సాటర్డేస్ రష్ చాలా ఉంటుంది. అది తెలిసే మేము కావాలనే థర్స్డే వెళ్ళాము. అంటే మాకేం పెద్ద కోరికలు లేవని కాదులేండి. పక్కనే గోదావరి రివర్ వస్తుంది అంటే చూడడానికి వెళ్ళాం, కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి వాటర్ లేవు. ఎందుకు అనుకుంటున్నారా? మేము వెళ్ళింది సమ్మర్లో వెళ్ళిన వీడియో ఇప్పుడు పెట్టడానికి కుదిరింది మరి నాకు. ఫైనల్గా ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ మేము ఆ రోజు 3 టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అందుకే అక్కడ నుంచి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ పేరు అయితే ర్యాలీ. అక్కడ విష్ణుమూర్తి వెనుక నుంచి మోహిని అవతారంలో కనిపిస్తారు. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పంతులు ఇవన్నీ మనకి చాలా క్లియర్గా చూపిస్తారనమాట. ఈ టెంపుల్ అయితే ట్రాన్స్ఫర్స్కి ఫేమస్ అంట. అంటే ఒకవేళ ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే అది జరుగుతుందంట. మరి మీకు కూడా కావాలి అంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేసేయండి. వాడపల్లి టెంపుల్ అయితే కొంచెం రష్ అనిపించింది, కానీ అసలు ఇక్కడైతే చాలా ఫ్రీగా ఉంది టెంపుల్. చూస్తున్నారు కదా, మా పాపని వీడియో తీయొద్దంట. ఇంకా ఇక్కడే అన్నదానం చేస్తున్నారని తెలిసి మేమైతే లంచ్ ఇక్కడే కంప్లీట్ చేసేసాము. మా వాళ్ళకైతే పప్పు ఇంకా సాంబార్ చాలా బాగా నచ్చింది. తినగానే స్టార్ట్ అవ్వలేం కదండి. సో అందుకే అక్కడ కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఆ టెంపుల్ గురించి మొత్తం అంతా మాట్లాడుకొని మాకైతే ఒక ఫ్లవర్ ఇచ్చారు పంతులు గారు. అది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది. గుళ్ళోకి వెళ్తే మాకు ఇది పువ్వు పంతులు గారు ఇచ్చారు. నాగమల్లె పువ్వు అంట. చూస్తున్నారు కదా, లోపల లింగంగా ఉండిద్ది, అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడైతే మేము అంతర్వేదికి స్టార్ట్ అయిపోయాము. గైస్, లిటరల్లీ చెప్తున్నా, నేనేం సిటీ సైడ్ గర్ల్ కాదు, కానీ మా సైడ్ కూడా నేచర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ నాకు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం మా సైడ్ ఉండే నేచర్ చాలా తక్కువనే అనిపించింది. మేము ట్రావెల్ చేస్తున్నంతసేపు మాకు కోకోనట్ ట్రీస్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు లాస్ట్ ఇన్ నేచర్, ఐ సజెస్ట్ యూ టు ట్రావెల్ దిస్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని అలా వెళ్తూ ఉంటే మనకున్న స్ట్రెస్ మొత్తం పోతుందన్నమాట ఈ నేచర్ చూస్తూ. చాలా అంటే చాలా బాగుంది.
ఇలా వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది కదండి. మనకు అలానే ఉంటుంది. కానీ పాపం డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మేము మా ఫేవరెట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాము. ఇంతకీ ఆ ప్లేస్ ఏమై ఉంటుందో గెస్ చేయండి. సరే నేనే చెప్పేస్తాను. అది వచ్చేసి అంతర్వేది బీచ్. బీచ్ అంటే పిల్లలకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా, వాళ్ళతో పాటు మాకు వస్తుందిలేండి. గట్టిగా ఇంకా అక్కడ మేము చాలాసేపు బీచ్లో టైం స్పెండ్ చేసాము. మా టుట్టు పాప అయితే చాలా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళిన బీచెస్లో ఇదైతే టాప్ 5లో ఉంటుంది. యాక్చువల్లీ బీచ్ కంటే మాకు ఇంకొక ప్లేస్ చాలా నచ్చింది. ఆ ప్లేస్కి వెళ్ళడానికి మేము పడ్డ తిప్పలు అన్నీ కాదులేండి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది. బీచ్ అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది మాకు. చూసారా, ఎంత ట్రావెల్ చేసినా కానీ బీచ్కి వెళ్ళేసరికి అది మొత్తం పోయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. మేమేనా, మీరు కూడా ఇంతేనా? లాస్ట్ టైం మచిలీపట్నం బీచ్కి వెళ్ళినప్పుడు అది నీట్గా లేదని, అస్సలు నచ్చలేదని చెప్పినాం కదా. కానీ ఇక్కడ అలా లేదు. ఈ బీచ్లో మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, మా టుట్టు పాప అయితే బైక్ రైడ్ చేస్తున్నారు. ఇది వాళ్ళు ఫస్ట్ టైం అనమాట. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇందాక నుంచి తెగ చెప్తున్నా కదా నాకు నచ్చిన ప్లేస్ అని. సో ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళడానికి రూట్ అయితే అస్సలు బాగాలేదు. పైగా ముందుడే వర్షం పడింది అనుకుంటా. ఇంకా చాలా బురదగా ఉంది. అయినా సరే మేము వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టి మేము వెళ్తున్నాం అనమాట. మరి ఇంత కష్టపడి వెళ్ళిన దానికి వర్తియా అంటే మీరు కూడా చూసేయండి. అలా వెళ్తుంటే మాకు ఈ చిన్ని క్రాబ్ హాయ్ చెప్పడానికి వచ్చేసింది. భలే క్యూట్గా ఉన్నాడు కదా. మీరు కూడా హాయ్ చెప్పేయండి మరి దానికి. అంతర్వేది అంటే మనకు గుర్తు వచ్చేది అన్నా చెల్లెల గట్టు. సో ఇంత దూరం వచ్చి అది మిస్ అయితే ఎలా? సో అర్థమైందా? ఇందాక నుంచి నేను చెప్తున్న ప్లేస్ అయితే ఇదే. మేము వెళ్ళిన టైంకి సన్సెట్కి రెడీగా ఉన్నాడు. అంటే గోల్డెన్ అవర్. నార్మల్ టైంలోనే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ వదలము. ఇంకా ఆ టైంలో తీయకుండా ఉంటామా? ఇంకా అలా యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి కావాల్సిన అన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాం అనమాట మేము అక్కడ. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడవచ్చు గోదావరి బే ఆఫ్ బెంగాల్లో కలవడం. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మా వాడు తీసిన వీడియోస్లో అయితే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. మరి మీకు ఎలా అనిపించింది? డూ లెట్ us know in the comment section. ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని డాడీ వాళ్ళు కంగారు పెట్టడంతో అక్కడి నుంచి అప్పుడే వెళ్ళిపోవాలని లేకున్నా చాలా కష్టంగా వచ్చేసాము. ఆ బీచ్, ఆ సన్, ఆ వ్యూ చూసి ఎవరికైనా అక్కడి నుంచి కదలాలనిపిస్తుందా చెప్పండి. కానీ ఏం చేస్తాం, మేము వెళ్ళక తప్పలేదు. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అంతర్వేది ట్రిప్. అక్కడి నుంచి అయితే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ పెద్ద దూరం ఏం కాదులేండి, పక్కనే ఉంది. టెంపుల్ లోపల అయితే క్లిప్స్ ఏమీ తీయడానికి కుదరలేదు. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయిందని డాడీ వాళ్ళు అరుస్తున్నారని చెప్పా కదా. ఇంకా ఓన్లీ బయట ఈ వ్యూ మాత్రమే వీడియో తీసుకున్నాను నేను. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా? లేదు. ఫైనల్గా ఒక బోట్ రైడ్కి అయితే వెళ్దామని అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యాం మేము. అక్కడ నుంచి ఒక 5 minutes కార్లో వెళ్తే ఇదిగో మనం ఈ బోట్ పాయింట్కి వస్తామన్నమాట. చెప్పా కదా ఇందాక సన్సెట్కి రెడీగా ఉన్నాడని. ఇప్పుడు చూస్తున్నారు కదా, అప్పుడే సెట్ అవుతుంది అనమాట సన్. మా ఇంట్లో అయితే అందరికీ వాటర్ అంటే చాలా భయము. సో అందరూ భయపడుతున్నారు లాంచ్లోకి ఎక్కాలంటే. కానీ మేమే పట్టుబట్టి వెళ్దామని చెప్పి ఎక్కించామన్నమాట. ఈ బ్యూటిఫుల్ వ్యూని ఫోన్లో క్యాప్చర్ చేశానో లేదో తెలియదులే, కానీ నా కళ్ళతో మాత్రం చాలా మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను. ఆ వ్యూ చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలవు అంటారు కదండి, అంత బాగుంది. నేను ఒక్కదాన్నే చూస్తే ఎలా, అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ? మీరు కూడా ఈ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సన్సెట్ టైంలో వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం టు వాచ్ దిస్ వ్యూ అనమాట. ఇంకా అక్కడ నుంచి చాలా మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నాం కదండి, ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పి పక్కనే ఒక రెస్టారెంట్ కనపడితే ఆగాము. మేము వెళ్ళిన టైంకి అయితే రైస్ అయితే అవైలబుల్గా లేదు అని చెప్పారు. ఇంకా అందుకని ఓన్లీ రోటీ అండ్ పన్నీర్ కర్రీతో మేము ఆ డేని ఎండ్ చేసేసాము. ఇఫ్ యూ వాంట్ మోర్ కంటెంట్ లైక్ దిస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విత్ లవ్, శ్రీన్య వ్లాగ్స్.